111 సీట్లు కాదు కదా, 11 సీట్ల లోపే నిన్ను ఓడించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఆయన రుణం తీర్చుకోవడమే కాదు, వచ్చే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ఎటువంటిదంటో మనం గతంలో చూసాం. రైతు ప్రభుత్వం అంటే ఉచిత కరెంట్ ఇస్తామని చెప్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడు, కరెంటు తీగల బట్టలు ఆరేసుకోమని చెప్పారు. అలాంటి ప్రభుత్వం, అలాంటి రైతు ప్రభుత్వం, అలాంటి ఉద్యోగులకు ఇచ్చే ప్రభుత్వం, నిరుద్యోగుల సమయం వచ్చే ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా మనం అంతా కలిసికట్టి పోరాటం చేస్తాం. నిజంగా ఈరోజు సంగారెడ్డిలో ఈ తగబెట్టుకున్నాం. మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ ప్రకటన చేసిన రోజు 10 లక్షల మందితోని భారీ బహిరంగ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పెట్టుకొని ఆ రోజు నుంచే యుద్ధం మొదలు పెడతాం. 100 సీట్లకు తగ్గకుండా గెలిపించి తెలంగాణలో రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని మీ అందరూ కూడా ఈ 1 సంవత్సరం కష్టపడండి. మీరేమైనా బాధలు పెట్టా, ఇబ్బంది పడ్డా దానికి డబల్ వాళ్ళు 1 కొడితే 2 కొడతాం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎంత ఇబ్బంది పెట్టా ఓర్చుకోండి. కాంగ్రెస్ పార్టీకి సహకరించని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. భూపాలపల్లి మాజీ శాసనసభ్యుడు గండ్ర రమణారెడ్డి గారు నిమిషం మాట్లాడాల్సిన కోరుతాను. దాని తదుపరి హనుమంతరావు గారిని. వేదికపై ఆశీలైనటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామాన్ని నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, 3 సంవత్సరాలు మన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రజలందరి యొక్క ఆకాంక్ష మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో 3 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి, ముఖ్యంగా 6 కాలం కష్టపడ్డటువంటి రైతు మరి ఈనాడు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంటే ఆ రైతులను ఆదుకోవాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి పరిస్థితులలో ఈనాడు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మనకొక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు ఈ యొక్క మరి సంగారెడ్డి పట్టణానికి రావడం జరిగింది. మరి ఈరోజు మన అందరం కూడా గ్రామీణ ప్రాంతంలో రైతాంగం మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు రుణమాఫీ, రైతులకు అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలను ఆనాడు మన ప్రభుత్వం అందించడం జరిగింది. కానీ ఈనాడు వచ్చినటువంటి ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నది తప్ప ఈ రైతులను ఆదుకోవాలి, రైతుల గురించి ఆలోచించాలనేటువంటి